ఏపీ శాసనమండలిలో వైసీపీకి కాకలు తీరిన రాజకీయ నాయకులు ఉన్నా వైసీపీ పరువును మాత్రం ఓ లేడీ మెంబర్ కాపాడుతూ వస్తోంది. తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టిన పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అధికార పక్షాన్ని సైతం ఇరుకున పెట్టే విధంగా వైసీపీ వాయిస్ బలంగా వినిపిస్తూ సబ్జెక్ట్ బేస్డ్గా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఆ లేడీ మెంబర్. ఆమె మాట్లాడుతున్న తీరు పట్ల వైసీపీ సీనియర్ నాయకులు సైతం అవాక్కవుతున్నారు. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే ఆ మహిళా మెంబర్కు మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదన్న టాక్ ఆ పార్టీలో వినిపిస్తుండటం విశేషం. ఇంతకీ ఎవరా లేడీ ఎమ్మెల్సీ? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనమండలిలో ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న పేరు వరుదు కళ్యాణి. శాసనసభకు ముఖం చాటేసి శాసనమండలిని నమ్ముకున్న వైసీపీకి ప్రస్తుతం ఆమె ధృవతారలా కనిపిస్తున్నారు. వైసీపీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలా మంది బలమైన లేడీ లీడర్లు ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నోటికి మాత్రమే పని చెప్పిన వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత, రోజా లాంటి వాళ్ళు పవర్ పోగానే సైలెంట్ అయిపోయారు. వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత వంటి ఫైర్ బ్రాండ్లు వైసీపీ నుండి రిజైన్ చేసి బయటకు వెళ్లిపోయారు. ఇంకా పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రులు రోజా, తానేటి వనిత వంటి వాళ్ళు అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు తప్ప అధికారంలో ఉన్నప్పుడు కనిపించిన దూకుడు ఇప్పుడు లేదు. ఇక మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి పూర్తిగా సైలెంట్ అయిపోయి అసలు వైసీపీలో ఉన్నారో లేదో అన్న సందేహపడేలా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీలో సీనియర్ మహిళా నాయకులు కరువైన తరుణంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆ పార్టీకి ఆశాదీపంలా ఫోకస్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు వరుదు కళ్యాణి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వైసీపీలో ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా ఆమె ఎవరో చాలా మందికి తెలియదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2001లో టీడీపీలో జాయిన్ అయిన వరుదు కళ్యాణి శ్రీకాకుళం జిల్లా సారవకోట జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 2009లో పీఆర్పీలో జాయిన్ అయి శ్రీకాకుళం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత 2012లో వైసీపీలో జాయిన్ అయ్యారు. ఉత్తరాంధ్రలో పార్టీ పరంగా వివిధ పదవులను నిర్వహించిన ఆమె 2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి సిద్ధమై చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. 2021 నవంబర్లో వచ్చిన స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. ఏపీ శాసన మండలిలో ఉన్న నాయకుల్లో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తప్ప ఆ పార్టీ వాయిస్ వినిపించే నేతలే లేరు. అయితే కళ్యాణి శాసన మండలిలో వాడైన మాటలతో అందర్నీ ఆకర్షిస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో ఆమె విజృంభిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మీడియా సైతం ఆమెకు ప్రయారిటీ ఇస్తోంది. మండలిలో బలమైన గళం వినిపించడంతో పాటు ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించడం, గవర్నర్ ప్రసంగంలోని లోపాలను ఎత్తి చూపిస్తూ కూటమి నేతలను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు. ఉద్యోగాల కల్పనపై గవర్నర్ చేసిన ప్రసంగంలోని లోపాలను సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఎఫెక్టివ్గా ప్రశ్నించలేకపోయారు. దాంతో మైక్ అందుకున్న వరుదు కళ్యాణి సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా తెలుగు, ఇంగ్లీష్ మీడియం పైన చర్చ వచ్చినప్పుడు మంత్రి నారా లోకేష్ కు గట్టిగా బదులిచ్చారు. ఇక్కడ రాజకీయాలతో పని లేకుండా ఒక సభ్యురాలిగా ఆమె చూపిన దూకుడు, సంధించిన ప్రశ్నలు పరిగణలోకి తీసుకుంటే వైసీపీకి బలమైన నాయకురాలు లభించినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం కళ్యాణికి నెటిజన్ల నుంచి బలమైన సపోర్టు లభిస్తుండటం విశేషం. ఈ రోజు నుంచి మేము మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్ గా మారిపోయామని నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు. కూటమి పార్టీల్లోనూ వరుదు కళ్యాణిపై చర్చ సాగుతూ ఉండటం గమనార్హం. శాసన మండలిలో ఒక లేడీ మెంబర్గా ఉన్న వరుదు కళ్యాణికి ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో తన వాడైన మాటలతో ఎక్కడా తగ్గకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తూ నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత లాంటి వారితో ఆమె ఢీ అంటే ఢీ అంటూ ఉండటం సీనియర్లను ఆకట్టుకుంటోందట. మీడియా ముందు మాట్లాడినా, శాసన మండలిలో మాట్లాడినా ఎక్కడా మాట తోలకుండా, అసభ్య పదజాలం వాడకుండా అత్యంత చాకచక్యంగా మాట్లాడుతున్నారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న వరుదు కళ్యాణికి రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందని వైసీపీలోనే టాక్ వినిపిస్తోంది. మరి ఫ్యూచర్లో వరుదు కళ్యాణి పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి.